So hi boys and girls, after a long time, as you can hear, the red roosters are back. Quite a lot happened in this month. Actually నేను వ్లాగ్స్ ఎందుకు తీసానంటే నేను ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు. సో ఐ వాజ్ డెడ్ లిఫ్టింగ్ లైక్ 200 195 లైక్ దట్. నేను అది ఫెయిల్ అయినాను, లోవర్ బ్యాక్ మీద ఇంజురీ అయింది. సో ఫస్ట్ వీడియో చూడండి, వీడియో చూడక మాట్లాడతా. సో బాయ్స్, వీడియో చూసారు కదా, నాకు అట్లా ఇంజురీ అయింది. అంటే కొట్టినప్పుడు డ్రాప్ చేసినప్పుడు ఏమంత తెలియలేదు, కానీ కొంచెం సేపు అయినాక తెలిసింది యాక్చువల్గా. సో నా లోవర్ బ్యాక్ అంతా ఫక్ అయిపోయింది. ఫిజియో దగ్గర పోయినాను. డాక్టర్ సజెస్టెడ్ దట్ యూ షుడెంట్ డ్రైవ్ ద బైక్, మ్యాక్సిమం కారే యూజ్ చేయంటే ఐ వాజ్ లైక్ ఓకే దట్స్ ఫైన్ అని చెప్పి ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చినాను బైక్కి. అంటే అప్పుడప్పుడు తీసినాను. అండ్ సో లైక్ దట్ ఇట్స్ బీన్ 1 month. అండ్ నేను మర్చిపోయినాను, ఒక రైడ్ కూడా పోయినాము బిఫోర్ మై ఇంజురీ. ప్లీజ్ డూ వాచ్ దట్. ఇప్పుడు నేను పెట్టినాను అది, దానికోసమే వీడియో. అండ్ సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ చేంజ్ టు మై బైక్. మీకు ఆ రెడ్ రూస్టర్ సౌండ్ వినబడుతుందా? రెడ్ రూస్టర్ వేసిన అండ్ ఈ సైడ్ మిరర్స్ వేసిన, ఎందుకంటే నా బారెండ్కి కొంచెం యాక్సిడెంట్ అయింది అదంతా. దట్స్ ఫైన్. ఐల్ టెల్ దట్ అబౌట్ ఇట్ లేటర్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఐ విల్ బీ ఓకే ఇన్ 1 week. యాక్చువల్లీ ఇప్పటికైతే చాలా బాగుంది. దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ సచ్ యాజ్ థింగ్. లెట్స్ హోప్ ఐ విల్ బీ బెటర్ ఇన్ 1 week. సో 1 week తర్వాత ఐ విల్ కంటిన్యూ మై వ్లాగ్స్. అండ్ those have supported me, thank you. And I'll be back in 1 week. So please do enjoy this video what I'm about to upload before my injury. See you guys soon. Thank you for your support, and please do enjoy this video, and please don't forget to like, share and subscribe. Thank you, love you, bye. So boys, we had our coffee. మస్తు లేట్ అయిపోయింది. కాఫీ తాగేసి పోదామని అన్న వాళ్ళంటే ఇక కాఫీ తాగి స్టార్ట్ అవుతున్నాం. యాజ్ యూ కెన్ సీ, ఒక జీటీ, మన జీటీ, ఒక డామినర్, ఒక సూపర్ మీటియర్, ఒక ఇంటర్సెప్టార్, బ్యాక్ విత్ ట్విన్స్ బాయ్స్. సో లొకేషన్ వచ్చేసి రైడర్స్ రిపబ్లిక్ది సెకండ్ రైడ్ ఉండే కదా, దాంట్లో నేను మిస్ అయినాను. అదే వైటీడీది వ్యూ పాయింట్. సో మిస్ అయినా అని చెప్పి మన వాళ్ళకి మెసేజ్ చేసిన, ఈ వ్యూ పాయింట్ బాగుందంట అని చెప్తే, సో లెట్స్ గో దేర్ అని వీళ్ళు కూడా అన్నారు. సో అక్కడికే పోతున్నాం. 5కే బయలుదేరాలి. యాక్చువల్గా 5:45 అవుతుంది. లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో నిన్ననే నా బైక్ని అంతా ప్రెప్ చేసేసినాను. బ్రేక్ ప్యాచ్ చేసిన, బ్యాక్ బ్రేక్ ఇప్పుడు పనిచేస్తుంది మంచిగా. అండ్ నా మీటర్ కేబుల్ ఉంటుంది. మీటర్ కేబుల్ ఇన్ ద సెన్స్ ఈ స్పీడోమీటర్ ఉంది కదా, ఈ స్పీడోమీటర్ ఏమవుతుందంటే, మనం స్పీడ్లో ఉండి ఇంజన్ బ్రేకింగ్ చేస్తుంటే ఆ స్పీడోమీటర్ పనిచేస్తలేదు, మొత్తం 0కి వెళ్ళిపోయి మళ్ళీ పనిచేస్తలేదు. సో ఆ మీటర్ కేబుల్ వేయించేసినాను. యాక్చువల్లీ దీనికి జీటీది, ఇంటర్సెప్టార్ది, థండర్బర్డ్ది కూడా సేమ్. సో థండర్బర్డ్ వేయించేసినాను. జీటీది, ఇంటర్సెప్టార్ది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో థండర్బర్డ్ వేయించి, సిమిలర్ కేబుల్, ఎగ్జాక్ట్ సేమ్, కొంచెం తక్కువ రేట్ అంతే. సో క్లచ్ కూడా నాది రఫ్ ఉండే. సో నేను పెట్రోల్ ఇంకా ఆయిల్ వేయించి స్మూత్ చేయించినాను. ఇప్పుడు క్లచ్ స్మూత్ ఉంది, గేర్లు కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. సో ప్రీ రైడ్ ప్రెప్ చేసేసిన బండిని. సో ఇప్పుడు నో ప్రాబ్లమ్స్ ఫర్ నౌ. ఇప్పుడు పోతున్న లొకేషన్ వచ్చేసి 61 kilometers. సో అప్ అండ్ డౌన్ మొత్తం 120. ఇట్స్ ఎ స్మాల్ రైడ్. సో ఇది వచ్చేసి బ్యాఫిల్ ఉంది ఈ పవర్ రేజ్కి. ఇది కూడా పవర్ రేజే. సో ఈ పవర్ రేజ్కి బ్యాఫిల్ ఉంది. సౌండ్ కొంచెం ఇంకా స్మూత్ వస్తుంది, కొంచెం బేసీ, అంటే బేసీ కాకుండా కొంచెం లైట్ బేసీ వస్తుంది, సౌండ్ తక్కువ వస్తుంది అంతే. సార్ డ్రైవ్ చేయమందాం. సో అట్లా. సో నాదేమో బ్యాఫిల్ ఉండదు, కొంచెం ఎక్కువ బేస్ వస్తుంది. అన్నదేమో బ్యాఫిల్ వేసి ఉన్నది కాబట్టి కొంచెం తక్కువ సౌండ్, తక్కువ బేస్ వస్తుంది. ఇది నాదేమో ఎక్కువ సౌండ్, ఎక్కువ బేస్ వస్తుంది అంతే.
లాస్ట్ వీడియోలో అన్నట్టు న్యూస్ కరెక్ట్ అయితే పవర్ రేజ్ లీగల్ అయితే మాత్రం అసలు ఇక ఏ టెన్షన్ లేకుండా పవర్ రేజ్ చేసుకోవచ్చు వితౌట్ బ్యాఫిల్ కొంచెం పెద్దగానే వస్తుంది, బట్ అంత పెద్దగా రాదు. కానీ యా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సౌండ్కి. సో వ్యూ చూస్తారు కదా బాయ్స్, వ్యూ అయితే మస్తు కనబడుతుంది, కొండది క్రేజీ కనబడుతుంది కదా. అండ్ లొకేషన్లో దగ్గరకు వచ్చేసినాము, చాలా దగ్గర. అప్పుడంటే యాదగిరిగుట్ట అంటే ఇంత దూరమా, ఎవరు పోతారు, యాదగిరిగుట్ట అంటే ఇంత దూరమా ఇప్పుడు అని అనుకుంటుండే. కానీ బండ్ల మీద సరదాగా వచ్చేసినాము. అప్పట్లో కార్లని యాస్టకు వస్తున్నాయి కానీ బండ్ల మీద వచ్చినాం ఇప్పుడు మనం. సో ముంగా చూసుకుంటే యాదగిరిగుట్ట రెనోవేషన్ అయితే క్రేజీ చేశారు. పోయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ విజిట్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కమెంట్ డౌన్ చేయండి. నాకైతే లోపల మస్తు నచ్చింది, లోపల మాత్రం వేరే లెవెల్ ఉండే. లొకేషన్ అయితే పెట్టినాము కానీ ఇట్లా బండ్లు పోవంటారు, చూద్దాము. సో లొకేషన్ చూస్తారు కదా, క్రేజీ ఉంది. వ్యూ పాయింట్ అయితే క్రేజీ కనబడుతుంది. లెట్స్ గెట్ ఇట్ టు ఫోన్. కష్టపడుతారు పాపం. సో వ్యూ పాయింట్ అయిపోయింది, ఇంకా ఎక్స్ప్లోర్ చేయనీకి అట్లా ఒట్టిగా తిరుగుతున్నాము. పడతాడా అనుకుంటా. చూస్తారు కదా వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ మేకింగ్ పీస్. వ్యూ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు అంతే, సైలెంట్ పీస్ అది. ఏ లోపడు నీరంట I'll end this vlog right here. We'll have some breakfast and leave for home. So if you like this video, please do like, share and subscribe, boys. See you, love you, see you in the next video. Bye bye.